వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలును విమోచింపుము. ఈ దావీదు భక్తుడు రాసిన 25వ అధ్యాయంలో దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు పరిశుద్ధుని యొక్క ప్రార్థనలో. ఈ ప్రార్థన దేనికోసం అంటే నన్ను కాపాడము, నన్ను విడిపించుము అని, నన్ను కాయుము అని. మొదటిగా వచనంలో 2వ వచనంలో చూసినట్లయితే, నీ దిక్కున నేను చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను, నీ వైపు నేను చూస్తున్నాను నా ఆపదలో అని అని అంటున్నాడు. సిగ్గునొందనీయకుము అంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు దేవుని యొద్ద. అలాగే ఇక్కడ ఎంత కష్టం వచ్చినప్పుడు కూడా మొదటగా చాలా బలమైన విశ్వాసంతో ప్రార్థిస్తున్నాడు. మొదటి వచనంలో చాలా అంటే తన విశ్వాసం కృంగిపోలా అన్నట్లు, నేను ఇంకా నీపై నేను ఆధారపడి ఉన్నాను, నన్ను సిగ్గుని పొందనీయకము అని. సన్మార్గంలో నడిపింపుము అంటున్నాడు. ఇంకా ఆయన సన్మార్గంలో నాకు నడిపింపుము, అలాగే నాకు తెలియజేయము, నా త్రోవలను నాకు తెలియపరచము అని దావీదు భక్తుడు వేడుకుంటున్నాడు. అలాగే నన్ను నీ సత్యము అనుసరింపజేసి నాకు ఉపదేశించుము అంటున్నాడు. నన్ను ఉపదేశించుము అని, నాకు బోధించుము అని దేవునితో అంత సన్నిహితంగా ప్రార్థిస్తున్నాడు. అలాగే సకల పాపముల నుండి నన్ను క్షమించుము అని అంటున్నాడు. 7వ వచనం చూసినట్లయితే, బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము అంటున్నాడు. అంటే పాపం విషయమే నన్ను క్షమించుము, మా ప్రతి పాపము విషయమే క్షమించుము అంటున్నాడు. అలాగే మన ఈ అధ్యాయంలో ఇంకా అలాగే సమస్యల నుండి విడిపింపుము అంటున్నాడు. ప్రతి సమస్య నుండి విడుదల ప్రసాదింపచేయి అంటున్నాడు. మనం ఇంకా 11, 18 వచనంలో మనం చూసినట్లయితే, నా పాపము బహు ఘోరమైనది, యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము అంటున్నాడు. క్షమాపణ వేడుకుంటున్నాడు దేవుని యొద్ద. అలాగే మన అతను చూసినట్లయితే నీతిమంతుడికి కలుగు ఆ బాధలు, ఎన్ని రకమైన బాధలు నీతిమంతుడికి కలుగుతున్నాయంటే, అపాయం వచ్చినప్పుడు 15వ వచనం మనం చూసినట్లయితే, అపాయం తన కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది, ఆయన నా పాపములను వలల నుండి విడిపించును అంటున్నాడు. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడేవాడు మనం 11, 12 వచనంలో మనం చూడగలుగుతాం. ఇది వారు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించు.